తెలుగు రాష్ట్రాల్లో భూ ప్రకంపనలు వచ్చాయి. ఇవాళ ఉదయం పలు చోట్ల కొన్ని సెకండ్ల పాటు భూమి కంపించింది. దీంతో ఇల్లు, అపార్ట్మెంట్లో ఉన్న జనం ఒక్కసారిగా ఉలిక్కిపడి బయటకు పరుగులు తీశారు. ఏం జరిగిందో అని తెలియక కంగారు పడ్డారు. తెలంగాణ రాష్ట్రంలో ఉమ్మడి నల్గొండ, ఉమ్మడి ఖమ్మం జిల్లా, ఉమ్మడి వరంగల్ జిల్లా, మెదక్, ఆదిలాబాద్, కరీంనగర్ జిల్లాలో పలు చోట్ల భూమి కంపించింది. హైదరాబాద్ లోని పలు చోట్ల 2 సెకండ్ల పాటు భూమి కంపించింది. జనం భయాందోళనతో ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. ములుగు కేంద్రంగా రిక్టర్ స్కేల్ పై 5.3గా నమోదైందని అధికారులు తెలిపారు. భూమి లోపల 40 కిలోమీటర్ల నుంచి రేడియేషన్ ఉద్భవించిందని చెప్పారు. తెలంగాణలో చోటు చేసుకున్న భూ ప్రకంపనలకు సంబంధించి ఆ ప్రాంతాల్లో పరిస్థితులు ఎలా ఉన్నాయో అనే సమాచారం అందించడానికి ముందుగా మా వరంగల్ ప్రతినిధి కృష్ణ సిద్ధంగా ఉన్నారు. కృష్ణ, చెప్పండి, ములుగు ప్రాంతం చూసుకున్నట్లయితే ఇక ములుగు కేంద్రంలో ఏమైతే ప్రకంపనలు వచ్చాయో అవి రిక్టర్ స్కేల్ పై 53గా నమోదైనట్లు అధికారులు చెప్తున్నారు. దీనిపై పూర్తి డీటెయిల్స్ ఏంటి? అత్యధికంగా అక్కడే భూ కంపించినట్లు కూడా తెలుస్తోంది. దీనికి సంబంధించి మీ వద్ద ఉన్న సమాచారం ఏంటి? వరంగల్ జిల్లా మొత్తం చూసినట్టయితే 7 గంటల 15 నిమిషాల ప్రాంతంలో గుడ్ మార్నింగ్ శ్యామ్. ఈరోజు ఉదయం చూసినట్టయితే సుమారుగా 7 గంటల 15 నిమిషాల ప్రాంతంలో ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా భూమి ప్రకంపించింది. అంటే ఒక్కసారిగా భూమి నడుస్తున్న ప్రజలకు చాలా కాల కింద నుంచి భూమి కదిలి, అంటే వాళ్ళు ఎక్కడ పడిపోతామన్న షాక్ గురయ్యారు. ఇంట్లో నిర్వహించే వాళ్ళు మాత్రం బంగాళ మీద ఏం పడింది అన్నట్టుగా ఇంట్లో నుంచి ఒక్కసారిగా బయటకు వచ్చారు. కొంతమంది ఇళ్లలో టీవీలు కింద పడి పగిలిపోయాయి. జస్ట్ ఎక్కువగా చూసినట్టయితే 3 సెకండ్ల నుంచి 15 సెకండ్లు అంటే ముఖ్యంగా ములుగు, ఏటునగరం, వాజేడు, భూపాలపల్లి ప్రాంతంలో ఎక్కువగా భూమి ప్రకంపించింది. గతంలో సెప్టెంబర్ లో కూడా ఏదైతే ఈ ఏటునగరం అడవి ప్రాంతం ఉందో ఈ అడవి ప్రాంతంలో ఒక్కసారిగా వేలాది వృక్షాలు ఒక్కసారిగా రాలిపోయాయి. ఇది కారణం ఏదని అడుగుతా ఇప్పటి వరకు అంటే పరిశోధకులు కానీ, పరిశీలకులు కానీ, అధికారులు కానీ ఎలాంటి వెల్లడి చేయలేదు. కానీ ఈ రోజు మాత్రం సుమారుగా 15 సెకండ్ల పాటు ములుగు ఏరియాలో భూమి ప్రకంపించడం వల్ల ఇప్పుడు ఎక్కువగా రేడియేషన్, భూమిలోంచి ఎక్కువ రేడియేషన్ రావడం వల్ల భూమి ప్రకంపించింది అని చెప్పేసి కొంతమంది శాస్త్రజ్ఞులు, పరిశీలకులు చెప్తున్నారు. అంటే ఎందుకు ఈ భూమి మీద రేడియేషన్స్ వస్తున్నాయంటే ఈ సెల్ వాడకాలు కానీ, నెట్ వాడకం వల్ల ఎక్కువ వస్తున్నాయి అంటున్నారు. కానీ సుమారుగా చూసినట్టయితే 21 సంవత్సరం తర్వాత ఈ రోజు మళ్ళీ ఉదయం భూమి ప్రకంపించింది. శాలిని, ఓకే కృష్ణ, ములుగులో చూసుకున్నట్లయితే అక్కడ ఎక్కువగా 5.3 సెక్టర్ స్కేల్ పై ఎక్కువగా వచ్చినట్టు తెలుస్తుంది. అక్కడ పరిస్థితులు ఎలా ఉన్నాయి? ఎన్ని సెకండ్లు అక్కడ భూకంపం వచ్చినట్లు తెలుస్తుంది? ములుగు, ఏటునగరం, వాజేడు, గోదావరి పరివాహక ప్రాంతాల్లో ఇక్కడ చూసినట్లయితే ఎక్కువగా 15 సెకండ్లు భూమి కంపించిందని చెప్పేసి అక్కడ ఉన్న అధికారులు ఇప్పటివరకు ప్రకటించినారు. 52.3% వెక్టర్స్ అట్లా వచ్చిందని చెప్తున్నారు. ఇంకా ముఖ్యంగా చూసినట్టయితే గోదావరి పరివాహక ప్రాంతంలో ఎక్కువగా ప్రజలు ఉండరు. అయినా కానీ అక్కడ ఎక్కువ రేడియేషన్స్ ఎందుకు వచ్చాయని దాని మీద ఇప్పుడు పరిశీలన జరుగుతున్నాయి. శ్యామ్, ఓకే, థ్యాంక్ యూ కృష్ణ. నా పేరు మోదు ప్రసాద్. నేను తిరువూరు 15వ వార్డు కౌన్సిలర్నే. మరి ఈరోజు ఉదయం సుమారుగా 7 గంటల 7 ఆ పరిసర ప్రాంతాల్లోనే నేను మంచం మీద పడుకుని ఉన్నాను.
రాత్రి విజయవాడ వెళ్ళొచ్చి కొద్దిగా అంతా ఒళ్ళు నొప్పులుగా ఉండి పడుకొని ఇంకా కళ్ళు తెరవలేదు. అయితే అకస్మాత్తుగా మంచం ఎవరో ఊపుతున్నట్లుగా అనిపించి నేను కళ్ళు తెరిచి చూసేసరికి మంచం పక్కన ఎవరు కూడా లేరు. అటు ఇటు చూసి అసలు నాకు కొద్దిసేపు అయోమయం అయిపోయి నేను బయటకు ఉరికొచ్చాను. బయటకు వచ్చిన తర్వాత కొద్దిసేపటికి నాకు ముస్లిం బజారు కూడా అక్కడి నుంచి ఫోన్లు వచ్చి ఇట్లా మాకు భూకంపం వచ్చిందని చెప్పారు. అప్పుడు నాకు కన్ఫర్మ్ అయింది ఈ భూకంపం వచ్చి ఉంటుందని. మరి జనాలందరూ కూడా ఈ యొక్క వాతావరణాన్ని అందరూ కూడా తెలుసుకోవాలి. ఈరోజు ఉదయం మంతినిలో 7:30 కొద్ది క్షణముల పాటు భూమి కంపించింది. బోళ్ళు మొత్తం అదిరినాయి, వస్తువులు కూడా అదిరినాయి. కొన్ని బోళ్ళు కింద పడడం జరిగింది. కుర్చీ మీద కూర్చున్న కూడా కుర్చీ మొత్తం లేపినట్టు అయిపోయింది. 7:30 మంతినిలో భూకంపం మాదిరిగా వచ్చింది. మరియు కొద్దిమంది మా వీధి ప్రజలు కూడా భయాందోళనలకు గురైంది. మంచిర్యాల జిల్లా చెన్నూరు కొత్త బస్ స్టాండ్ ఏరియాలో పొద్దుగల 7:20 భూమి మొత్తం కంపించినట్టయింది. ప్లస్ బెడ్ కూడా కదిలినట్టు మా బాబు ఏందో అదులుతుందని అన్నాడు. మా బాబు అది చూసినట్టునే కిచెన్ లో 2 చిన్న చిన్న వస్తువులు కింద పడ్డాయి. పెద్దపల్లి జిల్లా మంతిని మండలం, మంతిని మున్సిపాలిటీ. ఇవాళ పొద్దుగాల 7:20 మధ్యలో 7:20-25 మధ్యలో ఒక్కసారి ఉడిపి హోటల్ నుంచి గోళ్ళని బడబడానికి కింద పడ్డాయి. మరి ఏదైనా చూస్తే వాళ్ళకు భూమి ఇట్లా అదిలినట్టు అనిపించింది. మరి ఇది కాలం గారు బ్రహ్మం గారు రాసిన చరిత్ర కావచ్చు, ఏం కావచ్చు, భూకంపాలు ఇట్లా అతురుకోకట అనేది మరి కలియుగం అనేది నాశనం అవుతుందా ఉంటుందా తెలియదు. లేకుంటే పర్యావరణం లేకుండా ఏ విధంగా మరి ఇట్లా భూకంపం మొత్తం దిగిపోతుంది. ఇదివరకు ఎక్కడో జరిగినప్పుడు ప్రత్యేకంగా మా కళ్ళ ముందే మా మంత్రి ప్రాంతాల్లో ఒక్కటేసారి మా బోళ్ళని కింద వాడు. ఇది ఘోరమైన పరిస్థితి. 7:35కి మా ఇంట్లో కూడా పంపించినట్టు మా ఇంట్లో వస్తువులు కూడా కింద పడ్డాయి. అందరం కూడా అదే అనుకొని బయటకు వెళ్ళినాం. మా పక్కన అక్షయ మేమందరం కూడా బాబు కూడా మంచం జరిగినట్టు అయింది అని లేచి కూర్చున్నాడు. తెలుగు రాష్ట్రాల్లో భూ ప్రకంపనలు వచ్చాయి. ఇవాళ ఉదయం పలు చోట్ల కొన్ని సెకండ్ల పాటు భూమి కంపించింది. దీంతో ఇల్లు అపార్ట్మెంట్లో ఉన్న జనం ఒక్కసారిగా ఉలిక్కిపడి బయటకు పరుగులు తీశారు. ఏం జరిగిందో తెలియక కంగారు పడ్డారు. తెలంగాణ రాష్ట్రంలో ఉమ్మడి నల్గొండ, ఉమ్మడి ఖమ్మం జిల్లా, ఉమ్మడి వరంగల్ జిల్లా, మెదక్, ఆదిలాబాద్, కరీంనగర్ జిల్లాలో పలు చోట్ల భూమి కంపించింది. హైదరాబాద్లోని పలు చోట్ల 2 సెకండ్ల పాటు భూమి కంపించింది. జనం భయాందోళనతో ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. ములుగు కేంద్రంగా రిక్టర్ స్కేల్పై 5.3గా నమోదైందని అధికారులు తెలిపారు. భూమి లోపల 40 కిలోమీటర్ల నుంచి రేడియేషన్ ఉద్భవించిందని చెప్పారు. తెలుగు రాష్ట్రాల్లో భూ ప్రకంపనలు వచ్చాయి. ఇవాళ ఉదయం పలు చోట్ల కొన్ని సెకండ్ల పాటు భూమి కంపించింది. దీంతో ఇల్లు అపార్ట్మెంట్లో ఉన్న జనం ఒక్కసారిగా ఉలిక్కిపడి బయటకు పరుగులు తీశారు.
ఏం జరిగిందో తెలియక కంగారు పడ్డారు. ఉమ్మడి నల్గొండ, ఉమ్మడి ఖమ్మం జిల్లా, ఉమ్మడి వరంగల్ జిల్లా, మెదక్, ఆదిలాబాద్, కరీంనగర్ జిల్లాలో పలు చోట్ల భూమి కంపించింది. హైదరాబాద్లోని పలు చోట్ల 2 సెకండ్ల పాటు భూమి కంపించింది. జనం భయాందోళనతో ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. ఇక కరీంనగర్లో చోటు చేసుకున్న భూ ప్రకంపనలకు సంబంధించి ఆ ప్రాంతాల్లో పరిస్థితులు ఎలా ఉన్నాయో పూర్తి వివరాలు మా కరీంనగర్ ప్రతినిధి ప్రవీణ్ లైవ్ లో అందిస్తారు. ప్రవీణ్, గుడ్ మార్నింగ్. చెప్పండి, ఇక కరీంనగర్ లో ఏ ప్రాంతాల్లో భూ ప్రకంపనలు వచ్చాయి, ఎన్ని సెకండ్ల పాటు అక్కడ భూమి కంపించింది, పూర్తి డీటెయిల్స్ ఏంటి? గుడ్ మార్నింగ్ అండి. అయితే ఉదయం 7:25 నుండి 7:30 మధ్యలో భూమి స్వల్పంగా కంపించినట్టు తెలిసినది. అయితే ఉదయం 3 సెకండ్ల నుంచి 5 సెకండ్ల వరకు భూమి కంపించడంతో ప్రజలు భయాందోళనకు గురయ్యారు. అయితే కొంతవరకు అయితే ఇటు ఇళ్లలో ఉన్న ఎవరైతే ఉన్నారో గృహిణులు కానీ, ఇటు హోటళ్లలో ఉన్న వ్యక్తులు కానీ బయటకు పరుగులు తీశారని చెప్తున్నారు. అదేవిధంగా ఇక్కడ కొంత గోడల వరకు పలుగురు కూడా వచ్చాయని చెప్పేసి పలువురు భావిస్తున్నారు. ఈ భూకంపం ఏ విధంగా జరిగింది అనేది మనం అయితే ప్రజెంట్ అయితే తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అయితే మనతో పాటు అయితే మాట్లాడు. ఈరోజు ఉదయం ఉమ్మడి కరీంనగర్ జిల్లా హుస్నాబాద్ మరియు పెద్దపల్లి ప్రాంతంలో ఉదయం 7 గంటల తర్వాత భూకంపం రావడం జరిగింది. ఇట్టి భూకంపం కొద్ది సెకండ్లే ఉన్న ఇళ్లలోని ప్రజలందరూ బయటికి వెళ్ళడం జరిగింది. కొన్ని ఇళ్లకు పగులు కూడా రావడం జరిగింది. కొన్ని ఇళ్లలో సామాన్యాన్ని కింద పడడం జరిగింది. ఇట్టి భూకంపం రావడానికి పర్యావరణం దెబ్బతీయడమే అని శాస్త్రవేత్తలు చెప్తున్నారు. నా ఉద్దేశం కూడా ఇప్పుడు క్వారీలని బండులన్నీ జారవేసి గుట్టలను తొలగించి చేయడం వల్ల ఇలాంటి విపత్తులు సంభవిస్తాయని శాస్త్రవేత్తలు నోటి నుంచి చెప్తున్న విషయం ఈ రోజు కూడా జరిగింది. అదే ఇలాంటివి జరగకుండా ప్రభుత్వాలు కూడా తగిన చర్యలు తీసుకోవాల్సిందిగా నేను ప్రజల తరఫున కోరుతున్నాను. అంటే ప్రస్తుతం మనం చూసినట్టయితే ఉదయం 7:25 నుండి 7:30 మధ్యలో 3 నుంచి 5 సెకండ్ల వరకు అయితే భూకంపం జరిగింది. అయితే ఈ అనుకోటి సంఘటనలతోటి అది ఎవరైతే పిల్లలు స్కూల్కి వెళ్ళవలసి ఉన్నదో వాళ్ళు కూడా కొంచెం లేట్ కావాల్సి వచ్చింది. అదేవిధంగా హోటల్ యజమానులు ఇటు హోటల్లో కానీ కొంతవరకు డిస్టర్బెన్స్ మాత్రం వచ్చినట్టు తెలుస్తున్నారు. ఓకే, థ్యాంక్ యూ ప్రవీణ్. తెలుగు రాష్ట్రాల్లో భూ ప్రకంపనలు వచ్చాయి. ఇవాళ ఉదయం పలు చోట్ల కొన్ని సెకండ్ల పాటు భూమి కంపించింది. దీంతో ఇల్లు, అపార్ట్మెంట్లో ఉన్న జనం ఒక్కసారిగా ఉలిక్కిపడి బయటకు పరుగులు తీశారు. ఏం జరుగుతుందో తెలియక కంగారు పడ్డారు. ఉమ్మడి నల్గొండ, ఉమ్మడి ఖమ్మం జిల్లా, ఉమ్మడి వరంగల్ జిల్లా, మెదక్, ఆదిలాబాద్, కరీంనగర్ జిల్లాలో పలు చోట్ల భూమి కంపించింది. హైదరాబాద్లోని పలు చోట్ల 2 సెకండ్ల పాటు భూమి కంపించింది. జనం భయాందోళనతో ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. ములుగు కేంద్రంగా రిక్టర్ స్కేల్పై 5.3గా నమోదైందని అధికారులు తెలిపారు. భూమి లోపల 40 కిలోమీటర్ల నుంచి రేడియేషన్ ఉద్భవించిందని చెప్పారు. ఇక ఏపీలోని కృష్ణా జిల్లా జగ్గయ్యపేట, విజయవాడ, విశాఖపట్నం, నందిగామ, గుడివాడ, మంగళగిరి, తిరువూరు, ఏలూరులో పలు చోట్ల 2 సెకండ్ల పాటు భూమి కంపించింది.